మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షుడు పొగాకు తరుణ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ ఆవరణలో కేటీఆర్ పైలట్ రోహిత్ రెడ్డి ఫ్లెక్సీ దానం చేశారు. పొగాకు తరుణ్, చెర్ల సందీప్, కౌన్సిలర్లు సుధీర్, చక్రీగౌడ్ వారు మాట్లాడుతూ రోహిత్ రెడ్డి మొన్ననే దక్షమైన పట్టుబడి బయటికి వచ్చిన తర్వాత కూడా నోటీస్ ఇస్తున్నారు. కేటీఆర్ డ్రగ్స్ సేవించే వాళ్ళని ఏం చేస్తాం అనుకుంటాడు. ఏ పార్టీలో డ్రగ్స్ సేవించే వారే ఉండరు. సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ టీం పెట్టి ప్రతి ఒక్కరూ చెడిపోకుండా ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం డ్రగ్స్ అని అంటున్నారు. ఎక్కడైనా ఆపకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ జగదీష్ శివచంద్ర రెడ్డి పిలుపునిచ్చిండు. తెలంగాణలో యువతను చెడ్డదారి పట్టించి బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్కి అలవాటు చేస్తుంది కాబట్టి, అధికారం ఉన్నప్పుడు ఇట్లా చాలామంది యువతను డ్రగ్స్కు అలవాటు చేసి బానిసలు చేయడం జరిగింది కాబట్టి, మేము యూత్ కాంగ్రెస్ తరఫున మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు డ్రగ్స్ లేని తెలంగాణను మేము రెడీ చేయడానికి మా సీఎం ఉన్నాడు కాబట్టి, యువత చెడ్డదారి పడకుండా మేము యువతను మంచిదారి నడిపేయడానికి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తరఫున మేము పోరాడతాం. మంచి అలవాట్లు నేర్పిస్తాం మేము యూత్ కాంగ్రెస్ తరఫున. కాబట్టి ఏదైతే పైలట్ రోహిత్ ఫామ్ హౌస్లో వికారాబాద్లో డ్రగ్స్ సేవించి దొరికిర్రో వాళ్ళు పోలీసులు అక్కడికి పోతే వాళ్ళనే షూట్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకుంటా పోలీసుల మీదకి గన్తో అటాక్ చేయడం జరిగింది. ఏదైతే అటాక్ చేసినో వాళ్ళు తక్షణమే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో వికారాబాద్ ఎమ్మెల్యే అది తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయాలి పార్టీల నుంచి. కవిత ఇంతకుముందు లిక్కర్ స్కామ్లో దొరికింది. ఆ లిక్కర్ స్కామ్లో దొరికితే ఎంబడే సస్పెండ్ చేయడం జరిగింది, షోకాజ్ నోటీస్ చేయకుండా పార్టీ నుంచి. మరి పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక్క ఎమ్మెల్యే నెక్స్ట్ టైం గెలిపిస్తే తెలంగాణని మొత్తం యువతను చెడ్డదారి పట్టించి డ్రగ్స్ తెలంగాణ చేశారు కాబట్టి ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. యూత్ కాంగ్రెస్ మేము డిమాండ్ చేస్తున్నాం రోహిత్ రెడ్డికి కేటీఆర్. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ది పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు ఎక్స్ఎమ్మెల్యేది దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే రోహిత్ రెడ్డి అనేటోడు డ్రగ్స్ సేవించిండని మొన్ననే ఒక ఫామ్ హౌస్ల పార్టీలో దొరికిపోయినాక మళ్ళా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇస్తారు. అరే మీ బ్లడ్ టెస్ట్ వచ్చింది, మీరు డ్రగ్స్ సేవించిండ్రని, మీ యూరిన్ టెస్ట్ వచ్చింది, అయినా కానీ మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చడం డైరెక్ట్ సస్పెండ్ చేయాలి. మీరు యువకులకి ఏం మెసేజ్ ఇస్తామనుకుంటుండే కేటీఆర్, ఏం మెసేజ్ ఇస్తామంటుండు? ఈ డ్రగ్స్ సేవించేటోళ్ళని పార్టీలో పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటుండు? ఏ పార్టీలో కూడా డ్రగ్స్ సేవించేటోడు ఎవ్వడు రాజకీయంలో ఉండొద్దు అని మేము యూత్ కాంగ్రెస్ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఒక పక్క మా సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ని మొత్తం అరిగట్టడానికి ఈగల్ టీం అనేది ఒకటి పెట్టి ఒక యువకుడు ఒక్కడు కూడా చెడిపోకుండా మేము గట్టిగా దాని మీద పటిష్టంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే, ఒక పక్కన వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏమో డ్రగ్స్ అరే మీ ఎమ్మెల్యేలే డ్రగ్స్ తీసుకుంటే ఇంకా దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ బ్లడ్లోనే డ్రగ్స్ ఉన్నది. యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం. మీరు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి రోహిత్ రెడ్డిని, లేకపోతే ఊపుకునేది లేదు. ఇంకా దీనికంటే 10 రెట్లు ఎక్కువ ధర్నా చేస్తాం మేము అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి, ఎన్ఎస్ఏ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ గంజాయి పార్టీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.